దేవుని మహాకృపను బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మరొకసారి దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చెప్పినటువంటి మరి అద్భుతమైన విషయాల్లో ఈ యొక్క సామెతల గ్రంథంలో రాయబడిన మరొక అద్భుతమైన సంగతి మనందరికీ తెలిసిందే. 18వ అధ్యాయంలో వేరుండ గోరువాడు శాస్త్రానుసారంగా నడుచువాడు అటువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుండగోరువాడు శాస్త్రానుసారంగా నడుచువాడు అటువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చాలామంది వేరుగా ఉండాలని మనకే వాక్యం తెలిసిపోయింది, మనం అన్నీ నేర్చేసుకున్నాం, ఒకరి మాట మనం వినవలసినటువంటి అవసరం మనకేముంది, ఒకరి దగ్గర మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అండి. కాబట్టి నేను మరి అంతా తెలిసిన వాడిని అయిపోయాను, నాకు అంతా తెలిసిపోయింది, బైబిల్లో నేర్చుకోవాల్సింది నాకు ఇంకేమీ లేదు అన్నట్టు వాడు ప్రవర్తిస్తూ మరి కొంతమంది ఎలా ఉన్నారంటే ఈ యొక్క సమాజంలో ప్రియులారా మరి వేరుండగోరుతూ ఉన్నారు. అంటే కలిసి ఉండకుండా సంఘంలో ఉన్నవాళ్ళు, సంఘ సభ్యులైన వాళ్ళు సంఘంతో కలిసి ఉండకుండా సంఘ కాపరికి వ్యతిరేకంగా, సంఘ నియమానికి వ్యతిరేకంగా మరి వేరుగా ఉండడానికి వాళ్ళు ఉరుగులుగుతూ ఉన్నారు, ఆతృత పడుతూ ఉన్నారు. మరి అలాంటి రోజుల్లో మరి సంఘంలో ఐక్యత దెబ్బతీయడానికి అపవాది అలాంటి వారిని ప్రేరేపణ చేసి అలాంటి వారిని పురికొల్పి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని సంఘానికి వ్యతిరేకంగా, మరి దేవుని యొక్క లెస్సైనటువంటి జ్ఞానానికి వ్యతిరేకంగా వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, స్వేచ్ఛగా ఉండాలి, ఒకరి మాట నేను ఎందుకు వినాలి, ఒకరు చెప్తే నేను ఎందుకు వినాలి, ఒకరి దగ్గర నేను ఎందుకు నేర్చుకోవాలి. సరేండి, ఆత్మీయ జీవితానికి అడ్డం వస్తున్న అహం, ఈ అహం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనదో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ఈ అహం వలన వాళ్ళ ఆత్మీయ జీవితం విచ్ఛిన్నమవుతుంది. ఈ అహం అనేటువంటిది ఆత్మీయ జీవితానికి అడ్డంగా నిలుస్తుందనే వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన జ్ఞానం అంటే దేవుని వాక్యంలో జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. వాక్యమే జ్ఞానం అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన మనకి జ్ఞానమును, వివేకమును, విమోచనయో, పరిశుద్ధత అయి ఉన్నాడని కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయం 30 మనం చూస్తాం. కనుక అటువంటి దేవుని యొక్క వాక్య జ్ఞానానికి విరోధంగా వేరుండగోరేవారు, అధికారులకు లోబడకుండా, సంఘ పై అధికారులకు లోబడకుండా మరి ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసేటువంటి అహం అనేది ఎంత ప్రమాదకరమైనదో ఈరోజు మీరందరూ గుర్తించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. మరి ఇతరుల నుంచి వారు దూరంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? సంఘం నుంచి దూరంగా ఉండాలని ఎందుకు కోరుకుంటూ ఉంటారు? స్వేచ్ఛ కావాలి వారిని ఎవరో ఏమీ అనకూడదు, వాళ్ళని ఖండించకూడదు, వాళ్ళని గద్దించకూడదు, వాళ్ళకి బుద్ధి చెప్పకూడదు, మీరు చేసేది తప్పు అని అనకూడదు, మీరు ఏం చేసినా పర్వాలేదు వచ్చేయండి అని చెప్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ మీరు ఎలా చేయకండి, అలా చేయకండి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మరి కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాలని చెప్పడం వల్ల సంఘాల్లో మరి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ స్వేచ్ఛగా ఉండాలనుకునే వారు, స్వేచ్ఛానుసారులైన వాళ్ళు సంఘాలు వదిలేసి మరి వేరుగా వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుత లోకమందు జరుగుతున్న విధానంలో మనం అందరం గమనించవచ్చు ప్రియులారా. కనుక దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది? ఇతరుల నుంచి వారు దూరంగా స్వప్రయోజనం వెతకడానికి దూరంగా వెళ్ళిపోవాలి. వారు స్వప్రయోజనం కోరుకునేవారు, సంఘ ప్రయోజనాన్ని, ఆత్మ ప్రయోజనాన్ని, సంఘం యొక్క అభివృద్ధిని, సంఘం యొక్క క్షేమాభివృద్ధిని వాళ్ళు కోరేవారు కాదు. కానీ సంఘం అనేది ఒక కుటుంబం అయితే మరి ఆ కుటుంబంలో మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడికి లోపడాలని దేవుడు చెప్తే ఆ దేవుని యొక్క కుటుంబం అని, సంఘం దేవుని కుటుంబం అన్నప్పుడు ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ కుటుంబం పరువు కాపాడాలి కదా. ఎవరి కుటుంబం పరువు వాళ్ళు కాపాడుకోవడానికి చూస్తారు. మరి ఇంటి గుట్టు రెచ్చకెక్కకుండా చూసుకోవాలనుకుంటారు, వీధి పడకుండా చూసుకోవాలి, బాగానే ఉంది.
మరి అలాగే సంఘం నుంచి వేరైతే మరి సంఘం యొక్క పరువు తీసినట్టు కదా. సంఘం యొక్క మరి పరువు కాపాడాలి కదా. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వేరవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు అంటే వాళ్ళు స్వప్రయోజనాన్ని కోరుకుంటూ ఉంటారు, శాస్త్రానుసారంగా ఉండాలనుకుంటారు. వాళ్ళు యేసుక్రీస్తు జ్ఞానాన్ని వెతికి దానికి లోపడాలనుకునేవారు కాదు. కనుక వాళ్ళు వారి యొక్క స్వప్రయోజనం కోరుకునేవాళ్ళు. అంటే ఏమండి, మరి తనకు తానే జ్ఞాని అయినట్టుగాను, తనకు తానే మరి పాస్టర్ అయినట్టుగాను, తనకు తానే అన్నీ తెలిసిపోయినట్లుగాను మనం ఎవరి మాట వినొద్దు. మరి కోరాహు వలె, ఈ కోరాహు, నాదాబు ఇలాంటి అబీహులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ వలె చాలామంది మరి మోషేకు వ్యతిరేకంగా వాళ్ళు 270 మంది సుమారుగా వాళ్ళు లేచినప్పుడు, ఏ మోషేకు మాత్రమే తెలుసా వాక్యం, మాకు తెలియదా, మేము చెప్పలేమా, మాకన్నా అతను ఏమన్నా పైనుంచి దిగొచ్చాడా, ఏమన్నా గొప్పవాడా, మాకు తెలియదా, మేము చదవడం కాదా, మాకు చదువు రాదా, మేము నేర్చేసుకున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు కూడా మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ నేల నెరవిడిసి నోరు తెరిచి ఆ వ్యతిరేకులందరినీ కూడా మింగేసినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో వాళ్ళ కళ్ళ ముందు నేల నెరవేర్చింది. అది నోరు తెరిచి అందరినీ మింగేసింది. సజీవులుగా వాళ్ళు పాతాళాలకు వెళ్ళిపోయిన పరిస్థితి మనకి సంఖ్యాకాండంలో కనిపిస్తుంది ప్రియులారా. కనుక ఇతరుల నుంచి దూరమయ్యేవారు, స్వప్రయోజనం వెతికేవారు, సరైనటువంటి జ్ఞానం అంటే వారికి గిట్టదు. అంటే ఐక్యతలో ఉన్న జ్ఞానం వాళ్ళకి గిట్టదు, సంఘ సహవాసంలో ఉన్న జ్ఞానం వాళ్ళకి గిట్టదు. ఎవరో వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి నచ్చదు. వారికి వారే మరి బోధకులైనట్టు, తమకు తామే హీరోలు అయినట్టు, ఎవరి మాట మనం వినాల్సిన అవసరం లేదన్నట్టు, మరి ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు అన్నట్టు, మనకు అన్నీ తెలిసిపోయాయి, మనం ఎవరికన్నా తక్కువ అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఎక్కడ తగ్గింపు గలవారు ఉండరు. ఎందుకంటే ఈరోజు వస్తున్నటువంటి సినిమాలు చూసి తగ్గేదే లేదని అనుకుని అలాగే కలిసి ఉండకూడదు, మనం వేరుగా ఉండాలి, మన పని మనం చేసుకోవాలి, మనమే హీరోగా ఉండాలి, మనం ప్రజల మధ్య మంచోళ్ళు అనిపించుకోవాలి, మనం కూడా గొప్పగా సేవ చేస్తున్నామని అనిపించుకోవడానికి కొంతమంది సంఘం నుంచి వేరే దూరంగా ఉండకూడేటువంటి పరిస్థితి సంఘంలో కనిపిస్తుంది. ఇలాంటి మనుషులు ఇతరులకు దూరంగా ఉంటారు కానీ ఏం చేయాలంటే అతనికి ఆసక్తి ఉండేది సులభం కోసమే కానీ నిజమైన స్నేహభావం గురించి కాదు. స్వలాభాన్ని ఆపేక్షించేవారు ఎవరైనా దూరంగా ఉండాలనుకుంటారు, కలిసి ఉండాలనుకోరు. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉంటే మనకేమొస్తుంది, మనం ఏదన్నా వేరేగా మనం సొంతంగా చేసుకుంటే మనకు లాభం వస్తుంది. మనం బాగుపడాలంటే ఒకరితో కలిసి ఉండకూడదు. మనం వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళకి బాగుపడతారు కానీ మనం బాగుపడడం, వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది కానీ మనకే ప్రయోజనం కలుగుతుందని మరి సుప్రయోజనాన్ని కోరుకునేటువంటి కొందరు స్వార్థపరులు సంఘం నుంచి వీరై ఉండాలని చూస్తారు. లెస్సైన జ్ఞానమునకు అంటే అసలైన సిసలైన నిజమైన దైవ జ్ఞానానికి అటువంటి వాళ్ళు విరోధులు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 1 చూడండి ప్రియులారా. మరి ఇలాంటి మనుషులు ఇతరులకు దూరంగా ఉండడం ఎందుకు అలా ఉంటున్నారు అంటే అతనికి ఆసక్తి ఉండేది సులాభం మీదే కానీ సులాభం కోసమే కానీ మరి నిజమైనటువంటి స్నేహం కోసం కాదు అని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కనుక ఈ మాటలు చాలా అర్థవంతమైనటువంటి మాటలు. మూర్ఖులకు వివేకంతో సంతోషం ఉండదు, వివేకంలో జ్ఞానంలో సంతోషం ఉండదు. మూర్ఖులకు తమ ఉద్దేశములను వెలపుచ్చడంలో వారికి చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అందుచేత మనం సులాభాపేక్షలే ఉండకూడదు. సులాభాపేక్షతో సుప్రయోజనాన్ని కోరేటువంటి వాళ్ళుగా ఉండకూడదు అని మరి దేవుడి వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. పై అధికారులకు లోబడాలి. సంఘంలో అధికారులు ఉంటారో ఆ అధికారులకు మనం లోబడి ఉండాలి అని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. రోమాపత్రిక
13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ప్రతి ఒక్కరు కూడా పై అధికారులకు లోబడి ఉండవలను అన్నాడు. ఎందుకంటే దేవుని వల్ల కలిగిన అధికారం తప్ప మరి ఏదీ లేదన్నాడు. అంటే 2 రకాలైన అధికారాలు ఉన్నాయి. ఒకటి దేవుని అధికారం, రెండవది లోక అధికారం. ఒకటి దేవుని అధికారంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, 2 లోకంలో ఉన్నటువంటి లోకాధికారులు ఉన్నారు. అంటే మనం నెంబర్ 1 సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి అధికారులు దేవుని అధికారులు, ఆత్మ సంబంధమైన అధికారులు. వాళ్ళు దైవజనులు కావచ్చు, వాళ్ళు అపోస్తులు కావచ్చు, వాళ్ళు ప్రవక్తలు కావచ్చు, బోధకులు కావచ్చు, సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, డేకన్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, బిషప్స్ కావచ్చు. అధికారులకు లోబడి ఉండాలి సంఘం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పై అధికారులకు లోబడాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. రోమాపత్రిక 13:1 నుంచి చూస్తున్నాం. ఎందుకంటే దేవుని వల్ల కలిగిన అధికారాలు అవి. ఉన్న అధికారములన్నీ కూడా ఆయన వల్లనే కలిగినవి. దేవుడే అధికారాలు అనేటువంటి ఏర్పాటు చేశాడు, స్థాపించాడని చెప్తున్నాడు. అయితే ఈ కారణం చేత అధికారాన్ని ఎదిరించేవారు దేవుని యొక్క నిర్ణయాన్ని ఎదురిస్తున్నారని గుర్తించుకోవాలి. సంఘాన్ని ధిక్కరించేవాళ్ళు దేవుడి చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నారని గుర్తించుకోవాలి. వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆ సంఘమే కదా వదిలేసిపోతున్నాం, ఏమవుద్ది, మేమో సంఘం కట్టుకుంటాం, నీ వాళ్ళకి రావాల్సిన పని మాకేముంది, మేము వాడు కట్టుకుంటాం అన్నారు అప్పట్లో చాలామంది. నువ్వే తప్ప వాడు మేము కట్టుకోలేమా, మాకు వాడు కట్టడం రాదా, ఒకవేళ జలప్రాళయం అంటూ వస్తే మేము కూడా మా వాడు మేము కట్టుకుంటాం అని వాళ్ళు వాడు కట్టుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ అది దైవశక్తం కాదు కదా. దేవుడు నోవాహును మాత్రమే వాడు కట్టమన్నాడు, మిగతా వాళ్ళు ఎవరిని వాడు కట్టమన్నట్టు బైబిల్ ఎక్కడ కనిపించదు. నీవు కట్టిన వాళ్ళనికి వాళ్ళందరూ రావాలని చెప్పాడు. అలాగే క్రీస్తు ప్రభు మాత్రమే సంఘం కట్టాడు. క్రీస్తు ప్రభు కట్టిన సంఘంలోనే అందరూ రావాలి. ఆ క్రీస్తు ప్రభు సంఘంలో ఒకసారి బాప్తిసం పొంది సంఘంలో ప్రవేశించిన వాళ్ళు అవతలకు పోకూడదు, సంఘాన్ని వదిలేయకూడదు, సహోదర ఐక్యతను వదిలేయకూడదు. వదిలేశారంటే వాళ్ళు స్వేచ్ఛానుసారులు, లెస్ అయిన జ్ఞానములకు విరోధులు అని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది. అటువంటి మూర్ఖత్వం గల వాళ్ళకి మనం ఏమి చెప్పలేమని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ కారణం చేత అధికారాన్ని ఎదిరించేవారు దేవుని నిర్ణయాన్ని ఎదిరిస్తున్నారు, దేవుని చిత్తాన్ని ఎదిరిస్తున్నారు. ఎదిరించేవారు తమ మీదకి తామే తీర్పు తెచ్చుకుంటారు అని రోమీయులకు రాసిన ఈ పత్రిక 13వ అధ్యాయంలో మరి అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నటువంటి వాస్తవాలు ఇక్కడ రాయబడ్డాయి. క్రీస్తునందు విశ్వాసం నుంచి సంఘంలోకి వచ్చినటువంటి వారు రాజ్యంలో ఉన్నటువంటి రాజ్య సభ్యులు అయ్యారు. అలా రాజ్య సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్య అధికారానికి లోబడాలి, రాజ్యాధికారానికి లోబడాలి. రారాజు అయినటువంటి యేసుక్రీస్తు పట్ల వారికి మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి, విధేయత, నమ్మకం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారే మనందరికీ రాజు అయి ఉన్నాడనే విషయం మర్చిపోకూడదు. కనుక వారికి మొదటగా విశ్వాసం ఉండాలి. అయితే వారికి ఇంకా లోపంలోనే ఉన్నారు కనుక వారు స్వేచ్ఛగా ఉండగలుగుతారు. అటువంటి దైవజ్ఞానం లేని వాళ్ళు స్వేచ్ఛానుసారులు, ఫ్రీగా ఉండగలుగుతాడు. విసరా ఎప్పుడైతే మనిషి ఫ్రీడమ్ వెతుక్కుంటాడో అప్పుడు పాడవుతాడు, చెడిపోతాడని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఆదాము అలాగే చెడిపోయారు. వాళ్ళు స్వాతంత్రంలో వెతుక్కున్నారు. దేవుడు చెప్పిన మాట వినకుండా మా ఇష్టం నెరవేర్చుకోవడానికి మాకు హక్కు ఉంది కదా అనుకున్నారు. ఎందుకని దేవుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. ఆ పండు మీరు తినొద్దు అని చెప్పాడు. ఏమండి, ఆ తిట్టే ఏమవుతుందని చెప్పుకునేవాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండాలనుకుని తిన్నందువల్ల అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ తెచ్చారు, నాశనాన్ని తెచ్చారు, నరకాన్ని తెచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల వారికి సరైన నమ్మకం ఉండదు. అయితే వారు ఇంకా లోకంలోనే ఉన్నారు, వారు ఇంకా లోక సంబంధులుగానే ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది. ఏదో ఒక మానవ రాజ్యంలోనే వాళ్ళు ఉన్నట్టుగా ఉంటున్నారు. కానీ ప్రభుత్వ అధికారుల పట్ల ఎలా ప్రవర్తించాలో మరి వచనాలు తెలియజేస్తున్నాయి. సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ అధికారుల పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా ఆలోచించండి. అయితే ప్రభుత్వ అధికారులు అంతా కూడా మంచివారేనని, దేవునికి విధేయులేనని దీని ఉద్దేశం కాదు. ప్రభుత్వ అధికారులు మంచోళ్ళైతే లోపడండి, చెడ్డోళ్ళైతే వ్యతిరేకించండి అని దేవుడు ఉద్దేశించింది కాదు. వాళ్ళు మంచోళ్ళైనా మనం పన్ను కట్టాలి, చెడ్డోళ్ళైనా పన్ను కట్టాలి.
వాళ్ళు మంచివాళ్ళైనా కరెంటు బిల్లు కట్టాలి, చెడ్డవాళ్ళైనా కరెంటు బిల్లు కట్టాలి. వాళ్ళు మంచివాళ్ళైనా కుళాయి బిల్లు కట్టాలి, చెడ్డవాళ్ళైనా కుళాయి బిల్లు కట్టాలి. అంటే ప్రభుత్వానికి చెల్లించవలసిన మరి ట్యాక్స్ వాళ్ళకి చెల్లించాలి. అది వాళ్ళ చెడ్డవాళ్ళు నేను చెల్లించానంటే కుదరదు. అలాగే సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ అధికారులు, పై అధికారులు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా వాళ్ళకి లోబడి ఉండాలనే దేవుడి వాక్యం చెప్తుంది. కానీ వాళ్ళు వ్యతిరేకించండి, మీకు నచ్చినప్పుడు సంఘాన్ని వదిలేసి వేరే సంఘానికి వెళ్ళిపోండి, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఆ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఆ సంఘం వాళ్ళు కాకపోతే మరో సంఘం వాళ్ళని ఇలాగా జంపు జిలానీలుగా ఉండాలని దేవుడు వాక్యం చెప్పడం లేదు. అలా ఉండకూడదని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుని యొక్క సంఘంలో కట్టుబడి ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లోబడి ఉండాలి. వాళ్ళు ఎంత నేర్పరులైనా, ఎంత చదువులైనా, ఎంత ఎంప్లాయీస్ అయినా, ఎంత ఉద్యోగస్తులైనా పై అధికారికి లోబడి ఉండమని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ అలా ఉండకపోయినట్లయితే, వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలనుకుని వేరుండాలనుకున్నట్లయితే వాళ్ళు సుప్రయోజనమును కోరుకునేవాళ్ళు. ఏమండి, వాళ్ళ సంఘ అభివృద్ధిని కోరేవాళ్ళు కాదు, సంఘ సంక్షేమాన్ని కోరేవారు కాదు అని, క్షేమాభివృద్ధిని కోరేవారు కారు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ప్రియులారా. కానీ వాళ్ళు ఇంకా లోక సంబంధులుగానే ఉంటూ ఉన్నారనే విషయం తెలియజేస్తూ ఉంది ప్రియులారా ఆలోచించి. కనుక పౌలు ఈ మాటలు రాసే సమయంలో రోమా చక్రవర్తుల అందరిలో కూడా అదముడు అధికారిగా ఉన్నటువంటి నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న టైం అది. రోమా ప్రభుత్వాన్ని నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి టైం. కానీ ఆ మాటల్లో తప్పులు, పాపాలు, అన్యాయాలు ఎన్ని ఉన్నా మరి ప్రభుత్వాలకు నియమించింది దేవుడే. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళైనా, వాళ్ళు చేసిన ఏం చేసినా దేవుడే అధికారాలు నియమించాడు, ఆ అధికారాలకు లోబడాలని చెప్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ప్రజల పాపాలకు శిక్షగా దుర్మార్గులైనటువంటి పాలకులు అధికారంలోకి వస్తాడు. ప్రజలను వేధించేవాళ్ళు, బాధించేవాళ్ళు, కఠినంగా పరిపాలించే అధికారులు రావచ్చు. అయినా సరే లోబడాలి, ప్రజలు ధిక్కరించకూడదు. ప్రభుత్వానికి లోబడాలి, చట్టానికి లోబడాలి, రాజ్యాంగానికి లోబడాలి. అది ఈ లోక చట్టము. అలాగే మరి దేవుని చట్టము, దేవుని వాక్యం, చట్టమును, దేవుని వాక్యాన్ని, ఆత్మ సంబంధమైన చట్టానికి అందరూ రక్షణ పొందిన సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ లోబడాలి. పై అధికారులకు లోబడాలి, దేవుడికి, ప్రభువుకి లోబడాలి, సంఘ నియమ నిబంధనలకు లోబడాలని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతారు, ఇరుకులు పాలవుతారని మరి యొక్క వాక్యాలను బట్టి మరి దేవుని ప్రభుత్వాన్ని నియమించాడు కాబట్టి దానికి లోబడి నడుచుకోవడం క్రైస్తవుల యొక్క బాధ్యత. ఏ యొక్క ప్రభుత్వ అధికారులను మనం ధిక్కరించకూడదు, వ్యతిరేకించకూడదు. ఒక విషయంలో మాత్రమే ఈ నియమం చెల్లదు. ఏంటి ఆ విషయంలో? ఒక దేశంలోని చట్టాలు లేక అధికారులు, ఆజ్ఞలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం, అంటే ఈ యేసుక్రీస్తుని కాక వేరొక దేవుడిని మీరు ఆరాధించండి అని చెప్పినప్పుడు మాత్రమే మనం వాళ్ళ మాట వినకూడదు. కానీ మిగతా విషయాలన్నిటిలో మనం వాళ్ళ మాట వినాలని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుడికి లోబడాలి. అపోస్తలులు ఏం చెప్పారు ఆ రోజుల్లో? వాళ్ళు ఏమన్నారంటే, మేము దేవుని మాట వినడం న్యాయమా, మీ మాట వినడం న్యాయమా, మీరే చెప్పండి అని వారిని అడిగారు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, అప్పుడు వారిని పిలిపించి యేసు పేరట ఎంత మాత్రము కూడా మాట్లాడకూడదని, ఉపదేశించకూడదని, సువార్త ప్రకటించకూడదని ఆజ్ఞ వారికి జారీ చేశారు. అయితే పేతురును, యోహానును వారికి ఇలాగ జవాబిచ్చారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినడం దేవుని దృష్టిలో న్యాయమా, మీరే చెప్పండి, మీరే గుర్తించండి అన్నాడు. మేమైతే మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని వాళ్ళు కరాఖండిగా చెప్పారు. ప్రియులారా ఆలోచించేది. కనుక దేవుడికి లోబడాలి. అలాంటప్పుడు ఈ దేవుడిని మీరు ఆరాధించడానికి వీల్లేదు, ఈ వాక్యం ప్రకటించడానికి వీల్లేదంటే మాత్రం వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏం చేసినా. కానీ మిగతా విషయాల్లో గవర్నమెంట్ మాట వింటాం, మన ప్రభుత్వానికి లోబడతాం. ఒకటి, పై అధికారి అయిన దేవుని అధికారం ఉంది, సంఘం ద్వారా అది జరుగుతుంది భూమి మీద, అది దేవుని రాజ్యం.
రెండో లోక సంబంధమైన ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నాయి, అది రెండవ అధికారం. దానికి లోబడ దీనికి లోబడ దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక పరిశుద్ధాత్మతో నిండినటువంటి శిష్యులకు ఇలా ఆజ్ఞ జారీ చేయడం మరి ఎంత వ్యర్థం. అయితే చేయి ఎత్తి ఆగమంటే గాలి ఆగుతుందా? వాడికి దేవుడు అధికారం ఇచ్చాడు, గాలి కూడా ఆగాలి. వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారు. రోగాలు పోవాలి, గాలి ఆగాలి, ఏమంటే తుఫాను ఆగాలి, ఏదైనా ఆగాలి. అటువంటి అద్భుతమైనటువంటి అధికారాలు ప్రభు అపోస్తులకు ఇచ్చాడు, ఆనాడు ప్రవక్తలకు ఇచ్చాడు. మరి ఈనాడు అటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అధికారాలు పవర్స్ లేకపోయినా మరికొన్ని రకమైన సంఘ సంబంధమైన ఆత్మ సంబంధమైన పవర్స్ ఉన్నాయి సేవకులకి. కనుక ఇలా ఎవరైనా వ్యతిరేకించిన వాళ్ళ గురించి దేవునికి కనుక మనం పిటిషన్ పెట్టినట్లయితే లేదా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు వాళ్ళని పట్టేస్తాడు. కానీ ఆలోచించి అర్థం చేసుకుని దేవుడి వాక్యానికి లోబడేలా మారాలి, మారు మనసు పొందాలని చెప్తున్నాడు దేవుడు. ఏంటి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భంలో తప్ప క్రైస్తవులు వారి ఆజ్ఞలకు లోబడే ఉండాలి అని ఈ సందర్భంలో వారు దేవునికే విధేయులై దాసులై ఏమండి దానివల్ల కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి వారు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్న విధానం మనం ఇప్పుడు గమనించవచ్చు. కనుక మరి యేసు శిష్యుడు ఊపిరి తీయడం ఎంత నిశ్చయమో యేసు కోసం మాట్లాడడం కూడా అంత నిశ్చయం. అంటే మనిషి ఊపిరి తీయకుండా అలాగైతే బతకలేడో, యేసులో మాటలు చెప్పకుండా మేము కూడా అలాగే బ్రతకలేమన్నారు. అలాంటి వాడు మాట్లాడడం మానుకోలేదు. వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు, దేవుడి కొరకు మాట్లాడుతారు. ఎందుకన్నా క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయుచున్నది. ఎలాగంటే మాకు నిశ్చయిత ఉన్నది, అందరి కోసం ఒకే వ్యక్తి చనిపోయాడు కనుక అందరూ కూడా చనిపోయారు. ఆయన కోసం మేము పనిచేస్తున్నాం. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయుచున్నది అని అపోస్తలులు ఆయన ఆదేశించిన దాన్ని మేము చెప్పగా మానలేము. కనుక ఆత్మీయ జీవితానికి ఈ అహం అనేది అడ్డొస్తుంది. ఈ అహం అనేది వదలకపోతే ఆయన ఉన్న పరలోకం అనేది మనకు దొరకదు. కనుక ప్రియులారా, దేవుడిని నమ్మినటువంటి క్రైస్తవునికి అహం అనేది ఉండకూడదు. అహంభావం, ఈ అహంభావం ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది. ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క క్రైస్తవుడు తగ్గింపు ఉండాలి, త్యాగం ఉండాలి, ఓర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలన్నాడు. కనుక అతని పరిచర్య వెనకాల కలిగినటువంటి ప్రేరణ మరొకటి. ఇది మనం చూసినట్లయితే మరి 11వ వచనంలో మనకు అనిపిస్తుంది. దానికంటే గొప్పది 11వ వచనంలో మనకు అనిపిస్తుంది. మరి పౌలు చేసిందంతా దేవుని కోసం, ఇతరుల మేలు కోసం ఎలా చేయగలుగుతున్నాడు? అది దేవుడి కోసం, ఇతరుల మేలు కొరకు, ఆత్మరక్షణ కొరకు, అతని యొక్క సుప్రయోజనం కొరకు చేయలేదు. అతను మంచి పేరు సంపాదించుకోవడానికి చేయలేదు, ప్రాకులాడలేదు. సంఘ నియమాలను వదిలేసి ఈరోజు తమకు తామే మరి హీరోలే ఉండగోరి తమకు తామే వాళ్ళు పాస్టర్లు అని చెప్పుకొని ఈరోజు ఎంతో దూరం అవుతున్నటువంటి సంఘానికి, ఐక్యతకు కుటుంబానికి దూరం అవుతూ కుటుంబ పరువు తీసేవాళ్ళు మరి చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించేది. కనుక అతన్ని దేవునికి పురుకొల్పేటువంటి శక్తివంతమైనటువంటి ప్రేరణ మనకి కనిపించాలి. అయితే అందరూ కూడా విశ్వాసంలో ఉన్నట్లుగానే మరి క్రీస్తులో కూడా అతనిలో ఉన్నాడు, క్రీస్తు కూడా అతనిలో ఉన్నాడు. అందువల్ల క్రీస్తు ప్రేమ అతనిలో ఉంది, పౌలు గారిలో. అంటే అతడు క్రీస్తుకు పూర్తిగా లోబడ్డాడు కాబట్టి క్రీస్తు ప్రేమకు కూడా పూర్తిగా అతను లోబడి ఉన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వెడబాపువాడు ఎవడు అంటున్నాడు పౌలు గారు. క్రీస్తు ప్రేమ అంటే క్రీస్తు పట్ల పౌలుకున్నటువంటి ప్రేమ కాదు, కానీ మనుషులందరి పట్ల క్రీస్తుకు ఉన్నటువంటి ప్రేమ.
దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నానని సరిపోదు. అది మనుషుల కొరకు ఆలోచన కలిగి మరి ఒకరికి వ్యతిరేకంగా మనం ఎందుకు ఇలా ఉండాలి, ఎందుకు దేవుడు సంఘానికి దూరం అవ్వాలి, సహవాసానికి దూరం అవ్వాలి అనే ఆలోచన ఉండాలి కదండి, అవగాహన ఉండాలి కదండి. అప్పుడే కదా వాళ్ళు దేవుడి దృష్టిలో అవుతారు. కనుక ఇలాంటి సందర్భాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదంతా కూడా సంఘం యొక్క నియమము, సంఘం యొక్క నిబద్ధత. ఈ 13వ అధ్యాయం అంతా కూడా రోమపత్రిక చదువుతుందంటే పై అధికారులకు లోబడండి, అధికారులకు లోబడండి, ప్రభుత్వానికి లోబడండి. వాళ్ళు లోక సంబంధమైన ప్రభుత్వం ఉంది, లోక సంబంధమైన రాజ్యం ఉంది, దేవుడి సంబంధమైన రాజ్యం ఉంది. మేము దేవుడిని ప్రేమించున్నామని చెప్పుకుంటే చాలదు. నీ ఎదుట ఉన్న సహోదరుని నువ్వు ప్రేమించని ఎడల దేవుడిని ఎలాగో నువ్వు ప్రేమించదు. ఆ యొక్క సంఘ నియమాన్ని గౌరవించినటువంటి వాడు దేవుని నియమాన్ని ఎలా గౌరవించగలడు? సంఘ నియమాన్ని పాటించిన వాడు దేవుని నియమాన్ని ఎలా పాటించగలడు? దేవుడు ఆజ్ఞలు ఎలా పాటించగలడు? కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘానికి లోబడాలి, సంఘంలో విధేయత కలిగి ఉండాలి, సంఘ ఐక్యతను కాపాడాలి. ప్రతి ఒక్కరూ సంఘం యొక్క గౌరవం కాపాడాలి. అది కుటుంబం యొక్క పరువు తీయకూడదు కానీ ఇట్టుకుట్టు బయట పెట్టకూడదని ఇది ఉంది. కానీ సంఘంలో ఉన్నటువంటి వాడు సంఘాన్ని బయటికి వెళ్ళి సంఘ గౌరవం తీయకూడదనేటువంటి అది లేదు. కనుక ఆత్మీయ జీవితానికి అడ్డం వస్తున్న అహం, ఈ అహాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తానికి లోబడాలి. ఒకవేళ మనం అహం అనే దాన్ని వదిలిపెట్టకపోతే ఇంకా మనం దేవుడి చిత్తానికి మరి లోబడిన వాళ్ళు కాదు అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ప్రేమ అంటే ఏంటని దేవుడి వాక్యం చెప్తుంది. మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు కరుణాధారమైనటువంటి బలి, ప్రాయశ్చిత్తమైనటువంటి బలి చెల్లించాడు అనే విషయం తెలియజేస్తాము. మనం కాపాడడానికి తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. ఆయన ప్రాయశ్చిత్తం, పాప ప్రాయశ్చిత్తమైనటువంటి బలిగా అర్పించి, ఇది దేవుని యొక్క ప్రేమ. ఆయనే మనం ముందుగా ప్రేమించాడు కనుక ఆ ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకోవాలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను పొందవలసిన బాప్తిసం ఉంది, అది నెరవేరే వరకు నేను ఎంతో మరి ఒత్తిడి అనుభవిస్తున్నాను అన్నాడు యేసుప్రభు. శ్రమలు అనే బాప్తిసం, మరణం అనే బాప్తిసం, ఆయన పొందవలసిన బాప్తిసం కోసం చెప్పాడు. కనుక ఈ విధముగా దేవుడి వాక్యమును మనం నేర్చుకుని సంఘానికి, సంఘ నియమానికి కట్టుబడి ఉండి దేవుడి మహిమపరచాలని కోరుతూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ మాటలు విని జాగ్రత్తగా పరిశీలించి సత్యానికి లోబడాలని అందరికీ మనవి చేస్తున్నాను.